ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి మన వాక్య ధ్యానం ఏమిటంటే నిర్గమకాండం 1వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు మనం ధ్యానించుకొని పోవచ్చున్నాం. మరి నిర్గమకాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, ఐగుప్తులోనికి యాకోబుతో సహా వచ్చిన ఇజ్రాయేలీల పేర్లు ఏవనగా రూబేను, సిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయం నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని పరిశుద్ధాత్మ దేవుడని సహాయాన్ని కోరుతూ నీవు మాట్లాడినట్టయితే హృదయాలు కదిలించబడతాయి, ప్రతి వారికి ఆదరణ, ప్రేమ కలుగుతుంది. అటువంటి కృపలో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, మరి మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, నిర్గమకాండంలో చూసినట్లయితే మనకి ఆదికాండం ముగింపులో యోసేపు చనిపోవటం, అతను ఒక సమాధి పెట్టెలో పెట్టడం, తర్వాత వెంటనే తీసుకెళ్తే కుదరదు కాబట్టి నా బోన్స్ని తీసుకెళ్ళి ఎప్పటికైనా కనాన్లోనే పెట్టమని చెప్తాడు, చనిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే మరి ఈ విషయం మనకి ఇక్కడ దాని కంటిన్యూషన్ అనమాట. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చినటువంటి ఇజ్రాయేలీల పేర్లు ఏమనగా రూబేను, సిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, బెన్యామీను. మరి దాను, నఫ్తాలి, గాదు, అసేరు వీరిలో ప్రతి వాడును తన కుటుంబంతో వచ్చెను. యాకోబు గర్భమును పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరం వారందరూ చనిపోయారు. యోసేపు చనిపోయాడు, వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా చనిపోయారు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలీలు బహు సంతానము గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలరి. వారు ఉన్నటువంటి ప్రదేశం వారితో నిండి ఉండెను. ప్రియులారా, గమనించండి, ఇక్కడ ఈ నిర్గమకాండం మరి ఆదికాండానికి కొనసాగింపు. ఈ 2 గ్రంథాల మధ్య ఇంచుమించు 3.5 శతాబ్దాలు. శతాబ్దం అంటే 100 సంవత్సరాలు, 3.5 శతాబ్దాలు గడిచాయి. అంటే ఏంటంటే 350 సంవత్సరాలు అనమాట. హల్లెలూయా. 300ను అర శతాబ్దం అంటే 350 సంవత్సరాలు గడిచాయి అనమాట ఆదికాండానికి, నిర్గమకాండానికి. అంటే యోసేపు చనిపోయిన తర్వాత 350 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి రాసినటువంటి గ్రంథం అనమాట ఇది. ఈ దేవుడు ఏం చేయడంటే ఇజ్రాయేల్ జాతిని బాగా ఆశీర్వదించాడు. దేవుడు ఆశ్రయించినట్లుగానే మరి ఇజ్రాయేలీలు బాగా, ఆ ఇజ్రాయేల్ జనాభా మరి ఎంతో అభివృద్ధి చెందింది, విస్తరించబడింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అదే చెప్తూ వస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ మనకి 1వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్టయితే, అప్పుడు యోసేపును ఎరిగినటువంటి క్రొత్త రాజు ఐగుప్తుని ఏలన ఆరంభించెను. హల్లెలూయా. ఏమైందంటే కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపుకు తెలియనటువంటి రాజు, అసలు యోసేపు అంటే ఎవరో యోసేపు నెరిగినటువంటి రాజు వచ్చి మరి అక్కడ పరిపాలన చేస్తూ ఉన్నాడు అనమాట. యోసేపుని ఎరిగాడు అంటాడు. అంతవరకు హైక్సోస్ వంశీకులైనటువంటి హైక్సోస్, మీకు గతంలో ఆదికాండంలో చెప్పాను నేను. హైక్సోస్ వంశీకులు అంటే మరి కాపర్ల వంశానికి చెందినటువంటి వారు. మరి ఈ కాపర్ల వంశానికి చెందినటువంటి ఫరో సెమెటిక్ సాంప్రదాయానికి చెందినటువంటి వాడు అనమాట. అతను రాజ్యమేలాడు ఎప్పుడు ఆ టైంలో, యోసేపు టైంలో. కానీ ఆ హైక్సోస్ వంశీకుడైనటువంటి మరి ఆ కాపర్ల వంశానికి చెందినటువంటి ఫరో, సెమెటిక్ సాంప్రదాయానికి చెందినవాడైనటువంటి ఆ ఫరో ఏమాడంటే మరి తన రాజ్యాన్ని కోల్పోయాడు అనమాట. తిరిగి పూర్వపు ఫరోలు ఉంటారు కదండి, అటువంటి పూర్వపు ఫరోలు సింహాసనం ఎక్కారనమాట. ఇప్పుడున్నటువంటి రాజు యోసేపుని ఎరగడం, ప్రజెంట్ ఉన్నటువంటి రాజు. మరి యోసేపుకు సంబంధించిన వాళ్ళందరి గురించి అతడు ఏమీ బాధ్యత వహించలేదు. యోసేపుకు సంబంధించిన వాళ్ళు కానీ యోసేపుకు సంబంధించిన వంశీకుల గురించి అతను బాధ్యత ఏం వహించలేదు అనమాట. మనకి 8వ వచనంలో చూసినట్లయితే ఒక నిర్దిష్టమైనటువంటి సందేశం ఉన్నదండి. 8వ వచనంలో, అప్పుడు యోసేపును ఎరిగినటువంటి కొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ ఒక నిర్దిష్టమైనటువంటి సందేశం మనకు దాగి ఉన్నది. ఈ వచనంలో ప్రతివారు శ్రద్ధగా వినాలి. మరి ఇప్పుడు ఈ రోజున ఉన్నటువంటి నేటి పిల్లలు మరి రాబోయే తరానికి నాయకులు అవుతారు.
మరి ఇప్పుడు పిల్లలకు మనం ఏం చేయాలంటే వాక్యం నేర్పించకపోతే ఈ రాబోయే తరం బొత్తుగా యేసుప్రభువుని గురించినటువంటి అవగాహన లేక మర్చిపోతారు. రాబోయే తరం మర్చిపోతుంది అనమాట. కాబట్టి ఈ పిల్లలకు మనం ఏం చేయాలంటే తప్పకుండా వాక్యం నేర్పించాలి. మరి మనం చూసినట్లయితే ఈ లోకంలో ఎంతో మరి డబ్బులు ఖర్చు పెట్టి వ్యయ ప్రయాసాలు కోర్చి మరి పిల్లల్ని చదివిస్తూ ఉంటుంటారు, చదువు చెప్పిస్తూ ఉంటారు, ట్యూషన్స్ పెట్టిస్తారు, అన్నీ చాలా కష్టపడుతుంటారు. మరి అంత మాత్రం శ్రద్ధ పిల్లలకు వాక్యం నేర్పించడంలో చూపుతున్నామా అని ఒక ప్రశ్న వేసుకోవాలి మనం. స్కూల్కి పంపడానికి, అక్కడ ఫీజులు కట్టడానికి, అన్నీ సండే స్కూల్ అదే మామూలు ప్రైవేట్ క్లాసులోనే ఇవన్నీ ట్యూషన్స్ ఇవన్నీ పెట్టి ఎంతో మస్ట్ క్లాసులో పాస్ అవ్వాలని చెప్తాం. మరి దేవుని వాక్యం నేర్పిస్తున్నారంటే శూన్యం, ఎవరు పట్టించుకోరు అన్నమాట. సండే స్కూల్కి వెళ్తున్నారా లేదా, దేవుని పిల్లలు బలపడుతున్నారా లేదా అనేటువంటిది, వాళ్ళ వాక్యం వచ్చా లేదా అనేటువంటిది, కనీసం మనతో ప్రార్థనలు ఎక్కిపోతున్నారు లేదంటే. మనం సండే చర్చికి వెళ్తాం, పిల్లలేమో గ్రౌండ్కి వెళ్తుంటారు, ఆడుకుంటుంటారు. ఏంటంటే చిన్నపిల్లలు కదండి అనుకుంటుంటారు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పం, పెద్దవాడని తొలగిపోవడం చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి పిల్లలకు, చిన్నపిల్లలకు వాక్యం నేర్పడంలో శ్రద్ధ చూపించాలి. మా రేనాసాలో మీ చిన్నదైనప్పటికీ 1.5 year అంటే 20 months అయినప్పటికీ కూడా మరి చక్కగా మేము ప్రార్థన చేస్తే ప్రార్థనలో కూర్చుంటుంది, హల్లెలూయా చెప్తుంది. మరి దేవుని సన్నిధిలో బైబిల్ ఓపెన్ చేస్తుంటుంది, కూర్చుంటుంది, పుస్తకాలన్నీ తిరిగేస్తుంటుంది, రాస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఏదైతే చేస్తున్నామో అది చూసి పిల్లలు అనుకరిస్తూ ఉంటారు. మన పిల్లలకు మనం నేర్పలేనట్లయితే పెద్దవాళ్ళు అయినప్పుడు యేసుప్రభువు అంటే ఎవరు అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా ఎదురవుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి రాబోయే తరానికి యేసుప్రభువు ఎవరో తెలిసి తెలియాలి అంటే ఏంటంటే మనం ఈ తరం పిల్లలకు ఒక సిస్టమేటిక్గా క్రమ పద్ధతిలో వాక్యం నేర్పాలి. ఈ వాక్య సత్యాలు వారి హృదయాలపై ముద్రించాలన్నమాట. వారి హృదయం అనేటువంటి పలిక మీద మరి ఈ వాక్య సత్యాలను ముద్రించకపోతే, అలా నేర్పించకపోతే వచ్చే తరం మనుషులు మరి బైబిల్ అంటే ఏంటో తెలియనటువంటి అజ్ఞానులు అయిపోతారంట. హల్లెలూయా. మరి యేసేపు అనేటువంటి రాజులు వచ్చారు, యేసేపుని గురించి అందరూ మర్చిపోయారు, యేసేపుని గురించి రాజులు మర్చిపోయారు, రైతులు మర్చిపోయారు, వ్యాపారస్తులు మరి తమ వస్తువుల గురించి ఎంతగా ప్రచారం చేస్తారో మనకు తెలుసు. ఈ లోకంలో చూసినట్లయితే ఒక పినీస్ కాడ నుంచి సూదుగుండు కాడ నుంచి ప్రతిదీ అడ్వర్టైజ్మెంట్ లేనిదే దాన్ని ఎవరు కొనరు, మర్చిపోతారు. ఒకవేళ అడ్వర్టైజ్మెంట్ లేకపోతే, దాని గురించి మాట్లాడకపోతే మర్చిపోతారు. మీకు అందరికీ తెలిసే కదా, ఎంత పెద్ద యాడ్లు ఇస్తూ ఉంటుంటారు. ఎక్కడ చూసినా కూడా వ్యాపార ప్రకటనలే కనిపిస్తూ ఉంటాయి మనకి. కార్లో, బస్సులో, ట్రైన్లో, గోడల మీద ఎక్కడ చూసినా కూడా వ్యాపార ప్రకటనలే కనిపిస్తూ ఉంటుంటాయి. ఎందుకంటే ఆ యొక్క వ్యాపార ప్రకటనలే ఆ ఎడతెగక వస్తువు నాణ్యతను ప్రకటించకపోతే మరి కొన్నాళ్ళకి ఆ వస్తువు అనేటువంటిది సంగతి అందరూ కూడా మర్చిపోతారనమాట. అంటే ఎడతెగకుండా అలా ప్రకటన చేయడం వల్ల ఆ వస్తువు అందరు రిమైండ్ చేసుకుని కొనుక్కుంటుంటారు, లేకపోతే మర్చిపోతారనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఇంకా దాన్ని ఎవరు కొనరు, మర్చిపోవటమే కదా, దాన్ని ఎవరు కొనరు అనమాట. మరి ఇక్కడ చూడండి, ఈజిప్ట్లో రాజ్యమేలుతున్నటువంటి ఫరోకు యేసేపు ఎవరో తెలియదంట. కొత్త తరం మనుషులు మరి యేసుక్రీస్తుని బొత్తిగా ఎరిగినటువంటి వారు కొందరు ఉంటారు. వెనకటి సంగతులు వారికి అసలు తెలియవు అనమాట. హల్లెలూయా. ఎవరు వారికి చెప్పలేదు కాబట్టి అందుకే వాళ్ళకి తెలియదు అనమాట. మనకి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే రోమపత్రికలో 10వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే 14వ వచనం మనం చూసినట్లయితే దేని వాక్యం సెలవిస్తుందంటే, వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు. హల్లెలూయా. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు, ఇందు విషయమై ఉత్తమైన వాటిని గురించి సువార్త ప్రకటించేవారు పాదం ఎంతో సుందరమైన రాయబడినది. నిజమే కదా, ప్రకటించేవాళ్ళు, బోధించేవాళ్ళు లేకపోతే ఎవరు చేస్తారు. హల్లెలూయా. అందుచేత మనం ఈ రాబోయే తరం గత తరంలో జరిగినటువంటి సంగతులు తెలుసుకుని ఉండాలని చెప్పేసి మనం వాళ్ళకి బోధిస్తూ ఉండాలి, చరిత్ర గురించి చెప్తూ ఉండాలి. హల్లెలూయా. యేసేపు ఎవరో మరి గత తరానికి తెలుసు. ఎందుకంటే యేసేపు చాలా గొప్ప మేధావి, గొప్ప జ్ఞాని, గొప్ప పరిపాలకుడు, రాజనీతి తెలిసినటువంటి ప్రజా సంక్షేమం కొరకు మరి ముందు చూపులో గొప్ప ప్రణాళికలు రూపొందించినటువంటి ఉత్తమ శ్రేణి నాయకుడైన. హల్లెలూయా. ఎవరు? యేసేపు. కానీ ఆ తరం గతించిపోయింది. ఆయన గురించి తెలిసినటువంటి, ఆయన గురించి అవగాహన ఉన్నటువంటి తరం అంతా ఏమైపోయింది? గతించిపోయింది. క్రొత్త తరం వచ్చిందంటండి. హల్లెలూయా. మరొకటి అధ్యాయం వచ్చిన ప్రకారం యేసేపు ఎరిగిన రాజు వచ్చాడనమాట, ఫరో వచ్చాడనమాట. ప్రస్తుత తరంలో ఉన్న వారికి యేసేపు ఎవరో బొత్తిగా తెలియదు. అంతకుముందు ఉన్నటువంటి ఫరోకు మరి ఇజ్రాయేలీలు అంటే ఎంతో అభిమానం. కానీ ఇప్పుడున్నటువంటి ఫరోకు యేసేపుని ఎరగడు.
హల్లెలూయా. చూసారా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, యోసేపును ఎరగరంట. మనకు 9-10 వచనాలు మనం చూసినట్లయితే, అతడు తన జనులతో ఇట్లనను, ఇదిగో ఇజ్రాయేలుల సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనం వారి ఎడ యుక్తిగా జరిగిందము రండి. లేని ఎడ యుద్ధము కలిగినప్పుడు వారు మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుంచి వెళ్ళిపోదురేమో అనెను. చూసారండి, రాజుగారికి ఇదో భయం, ఇదే భయం అనమాట. ఎక్కడ మన శత్రువులతో వెళ్ళి చేయి కలిపేసేసి మనల్ని ఓడించేసేసి వాళ్ళతో కలిసి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఒక భయం పట్టుకుందంట రాజుగారికి. ఇజ్రాయేల్ ప్రజల్ని మరి వెళ్ళకూడదు, వీరు మంచి బానిసలు అనుకున్నారనమాట. ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళిపోకూడదు, వీళ్ళు చాలా మంచి బానిసలు, బానిసగానే ఉండాలి అని చెప్పేసి ఫరోకు మరి వీరి గురించినటువంటి అనుమానం కలిగితే, వారిని నిజంగా ఇలాంటి వాళ్ళు మనకు మోసం చేస్తారనేటువంటి అనుమానం వచ్చినప్పుడు నిజంగా మరి ఆ ఫరో రాజు గారు ఏం చేయాలంటే వీరందరినీ కూడా అనుమానం కలిగితే వారిని ఏం చేయాలి, పంపివేయడం అనేటువంటిది రాజనీతి అనిపించుకుంటుంది. రాజనీతి, దేవునికి స్తోత్రం. ఏంటంటే వాళ్ళ మీద వచ్చే వెళ్ళిపోండి, ఎందుకు మీరు యుద్ధం వచ్చాక మమ్మల్ని ఓడించట్లే వెళ్ళిపోండి, మీరు ఇప్పుడు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళని పంపిస్తే అది రాజనీతి. కానీ ఇక్కడ మరి ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ ఫరో ఏం చేస్తున్నాడంటే, ఫరో తెలివి మరి వారిని వెళ్ళనివ్వకూడదు అంటున్నాడేంటి. చూసారా, అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు, ఇక్కడ వెళ్ళనివ్వకూడదు అంటూ ఉన్నాడు. అంటే ఫరోకి రాజనీతి చతురుడు కాదు. కాబట్టి మనకు 11వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పితోము రామచేతును పట్టణములను కట్టిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, గమనించండి, రాజనీతి కలిగినటువంటి వాడైతే, నీతి నిజాయితీ ఉన్నవాడైతే, రాజనీతి శాస్త్రం తెలిసినటువంటి వాడైతే, రాజనీతి అంటే ఏంటంటే వీళ్ళు మనకి హాని చేస్తారన్నప్పుడు వాళ్ళని సావధానంగా సక్రమంగా వెళ్ళిపోండి బాబు ఇక్కడ నుంచి అని చెప్పాలి. అది కానీ వాళ్ళని పట్టుకుని వాళ్ళని బానిసలు చేసి భయంకరమైనటువంటి పని వాళ్ళు చేయింతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి వారిని మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించుచు అధికారులను వారి మీద నియమింపగా, చూడండి ఎంత తెలుగుగా ప్లాన్ చేశాడు. వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము రామశేషను పట్టణములను నీ కట్టిరి. ఇజ్రాయేల్ ప్రజలు మరి బానిసల కంటే కష్టమైపోయారు అనమాట. వారు కూలి పని చేశారు, కార్మికులుగా పనిచేశారు, చెమటోడ్చి పగలనక రాత్రనక ఎండనక వాననక రాళ్ళు మోసారు, ఇటకలు కాల్చారు, మరి పట్టణాలు నిర్మించారు. హల్లెలూయా. వారు చేసినటువంటి ఉడిగం, అదే బానిసత్వం ఇంత అంత కాదండి. పీతోము రామశేషులను వారు నిర్మించడానికి అధికారులు ఇజ్రాయేల్ చేత మరి గొడ్డు సేకర చేయించేవాడు అంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ అధికారులు ఏం చేసేవారు అంటే ఇజ్రాయేల్ చేత ఈ రామశేషు మరి పీతోము అనేటువంటి వాటిని నిర్మించడానికి గొడ్డు పనులు చేశారంటాడు. గొడ్డి చాకరీ అంటారు కదా, ఆ అధికారులు గొడ్డు చాకరీ చేయించారంటాడు. అధికారులు ఇజ్రాయేల్ ప్రజల చేత గొడ్డు చాకరీ చేయించారంట. మరి ఇటుకలు కాల్చాలి, ఇటుకలు తయారు చేయాలి, ఇటుకలు లెక్క అప్పు చెప్పాలన్నమాట. ఆ టైంకి అప్పు చెప్పేసేసేయాలి. మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో కలప మాకు తెలియదు, ఆ ఇటుకలు కాల్చడానికి గడ్డి మొదలైనటువంటి పదార్థాలు మీరే సేకరించుకోవాలి, ఎలా తెచ్చుకుంటారో మాకు తెలీదు. ఇటుకలు మాత్రం సరైన లెక్క చూపించాలి. ఇంత లెక్క అంటే ఈరోజుకి వాళ్ళు 100 చేయగలుగుతారు అనుకోండి, 200 ఇచ్చేవారు అన్నమాట కెపాసిటీకి మించి. కానీ లెక్క ఖచ్చితంగా అప్పు చెప్పవలసిందే సాయంత్రానికి మీరు అనేవారు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఈ దాస్యం అనేటువంటిది ఇజ్రాయేల్ ప్రజల్లో మరి చాలా కృంగుబడుతనం అనేది కృంగదీసింది అనమాట. మరి ఇజ్రాయేల్ ప్రజలు ఎంత కన్నీరు కార్చారో, ఎంత చెమట కార్చారో, చాలా కన్నీరు కార్చారండి వాళ్ళు, చాలా చెమట కూడా కార్చారు. మరి ఇజ్రాయేల్ ప్రజలు కార్చినటువంటి కన్నీరు, ఇజ్రాయేల్ ప్రజలు కార్చినటువంటి చెమట, మరి వారు కాల్చినటువంటి ఇటకలే సాక్ష్యం ఇస్తాయంటండి. ఎందుకంటే వాళ్ళు ఎంత కన్నీరు కార్చి ఎంత చెమటోడ్చి ఆ ఇటకలు తయారు చేశారో ఆ ఇటకలకు తెలుస్తుంది అనమాట. కాబట్టి ఇటకలే సాక్ష్యం ఇస్తాయంటండి. హల్లెలూయా. మరి ఈ మధ్యకాలంలో త్రవ్వినటువంటి త్రవ్వకాల్లో చూసినట్లయితే మరి అలనాడు ఇజ్రాయేల్ ప్రజలు తయారు చేసినటువంటి కొన్ని ఇటకలు బయటపడ్డాయంటండి. ఓయ్ హల్లెలూయా.
ఆ ఇజ్రాయేల్ ప్రజలు మరి కన్నీటి కాదా ఆ ఇటకలలో నిక్షిప్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం. దాస్యం ఎంతో ఘోరమైంది. మరి బానిస యొక్క సృజనాత్మక శక్తి దాస్యం వల్ల ఏమవుతుందంటే స్వచ్ఛపడిపోతుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. మరి వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడుండా విధేయత చూపకుండా, ఒబిడియంట్ చూపకుండా, మరి అణిగిమని ఉండకుండా ఎక్కడ పారిపోతారన్నటువంటి భయంతో మరి ఏం చేస్తారంటే బానిసల్ని కాలు చెయ్యి విరగొట్టేస్తారనమాట, విరగదీసేస్తారనమాట. ఒకవేళ వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు, విధేయత చూపించట్లేదు, చెప్పిన మాట వింటలేదంటే చాలా భయంకరంగా శిక్షించేవారండి. అప్పుడు కాలు చేయి విరగొట్టేస్తారు. మరి అలాగే బానిసలకు సరిగ్గా తిండినివ్వరు, తిండి పెట్టరు, సరిగ్గా తిననివ్వరు, తిండి తిన్నెవరు, నిద్రపోనెవరు. ఒకటి కాదండి, చాలా కష్టపెడుతుంటారు అనమాట బానిసత్వం అంటే ఐగుప్తులో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే బానిస జీవితం ఎంత కష్టమైనటువంటిదో, మరి ఈ బానిస యొక్క మరి ఆ దాస్యత్వం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి స్థితి. సరైన నిద్ర ఉండదు, తిండి తిప్పలు నిద్ర ఆహారాలు ఏమి ఉండవు అని చేస్తుంటారు. ఇప్పుడు కూడా వాళ్ళ ఎలా చెప్తే అట్లా వాళ్ళు వాడుకుంటుంటూ ఉంటారు. ఈ రోజున యేసయ్యను ఎరుగక మునుపు మనమంతా కూడా పాపానికి బానిసలమే. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగైతే ఐగుప్తు బానిసత్వంలో మగ్గుతూ ఉన్నారో, ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నారో, వాళ్ళ సృజనాత్మక శక్తి అంతా కూడా ఈ దాస్యత్వం వల్ల స్వచ్ఛపడిపోయిందో, ఒకవేళ ఏదన్నా ఎదురు తిరిగినట్టయితే కాళ్ళు చేతులు ఎరగొడుతూ ఉన్నారు. ప్రియులరా, పాపానికి బానిస అయినప్పుడు ఆ పాపం నుంచి బయటికి రావాలంటే పాపం విడిచిపెట్టేది మనల్ని. పాపం మనల్ని కుంటితనం కలిగజేస్తూ ఉంటుంటుంది. పాపం దగ్గరే పడి ఉండాలని చెప్పి ఏదో అంగవైకల్యాన్ని మనం కలిగిస్తూ ఉంటుంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఎనుకకు ముందు, యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునికి అంగీకరించక ముందు నువ్వు నేను మనమంతా కూడా బానిసలమే. పాపానికి బానిసం. పాపం చేయి ప్రతి వాడును పాపానికి బానిస అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజల్లాగా నువ్వు నేను కూడా పాప బానిసత్వంలో మగ్గినటువంటి వారమే. పాపపు బానిసత్వంలో మరి పోరాటం చేసినటువంటి వాళ్ళమే. కాబట్టి దాని నుంచి బయటికి రాలేకపోయినప్పుడు ఇచ్చినప్పుడు మరి దయచేసి గమనించాలి. ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా అబద్ధాలకు బానిస అవ్వచ్చు. మరి ఎదుటి వాళ్ళ విషయంలో స్వార్థంగా ఆలోచించే విషయంలో బానిసగా ఉండవచ్చు. మరి ఎదుటివారికి ప్రేమించే విషయంలో మరి ప్రేమించకపోవడం వల్ల మరి దూషించేటువంటి దోషంలో, ద్వేషించేటువంటి ద్వేషంలో, లేకపోతే ఏవో అతిక్రమంలో విషయాల్లో బానిసగా పాపానికి బానిసలైపోయినటువంటి బంధకాల్లో పడిపోయినటువంటి వారుగా చాలామంది అంటుంటారు. ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే మరి బంధకాల్లో పడిపోయారో, ఇజ్రాయేల్ ప్రజలు మరి ఎలాగైతే ఆ బానిసలైపోయారో, యేసుక్రీస్తును అంగీకరించకముందు, ఎరగకముందు, ఆయన రక్తం మన మీద పడకముందు, ఆయన రక్తం ద్వారా మనం కడగకముందు మనం అంతా బానిసలమే. యేసుక్రీస్తు ప్రభువారు మనకు పాపం నుంచి విడుదలను ప్రసాదించాడు. హల్లెలూయా. మనకు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్యజీవం. పాపం వల్ల మనం మరణానికి పాలవ్వాల్సినటువంటి వారం. మరణం అంటే 60, 70, 90, 100 సంవత్సరాలు వచ్చి మరణం కాదండి. నిత్య నరకాగ్నికి వెళ్ళటానికి ఉంటుంది మరణం, రెండవ మరణం. అది అసలైనటువంటి మరణం. ఆ మరణానికి లోకుని కావాల్సినటువంటి మనం యేసయ్య మన పాపాల నుండి విడిపించి మనకి విడుదలను ప్రకటించి, నిర్గమకాండం అంటే ఏంటంటే విడుదల అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఎలాగైతే విడిపించాడు, మనకు కూడా అటువంటి విడుదల ఇస్తున్నాడు. మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. విడుదల మాత్రమే కాదండి, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు లాంటి రక్షకునికి మనం బానిసలమైన స్వతంత్రుల కంటే ఎక్కువ స్వేచ్ఛ మనకు దేవుడు ప్రాప్తిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరికండి? యేసుక్రీస్తు ప్రభువారికి మనం బానిసలం అయిపోయాం అనుకోండి, నిజంగా స్వతంత్రుల కంటే మనకి ఎక్కువ స్వేచ్ఛ మనకు ప్రాప్తిస్తుంది అంటండి, లభిస్తుంది అనమాట. స్వతంత్రులకు ఉండేటువంటి స్వేచ్ఛ ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ స్వేచ్ఛ ఉంటుందండి యేసయ్యకు బానిసగా ఉంటే. వావ్, ఎంత అద్భుతంగా ఉన్నా చూసారా? యేసయ్యకు బానిసగా ఉంటేనే ఒక స్వతంత్రంగా జీవించేటువంటి
వ్యక్తికి ఉండే స్వేచ్ఛ కంటే ఎక్కువ స్వేచ్ఛ వస్తుంది అంటాను బానిసగా ఉంటుంది. మరి అలాగే కుమారులుగా ఉంటే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి అసలు ఇజ్రాయేల్ ప్రజలు ఎందుకు బానిసలు అయ్యారంటే యేసోపుని ఎరిగినటువంటి ఒక రాజు వచ్చి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండటం వల్ల మరి బానిసలు అయిపోయారు. మరి ఇజ్రాయేల్ ప్రజలంటే దేవుని చేత ఆశీర్వించబడిన వారు. అబ్రహాంతో చెప్పాడు దేవుడు గొప్పగా జనంగా చేస్తాను, ఆశీర్వదింతానని. కానీ ఆశీర్వదించినప్పటికీ గొప్ప జనం అయినప్పటికీ బానిసత్వంలో మగ్గుతూ ఉన్నారు. కారణం ఏంటంటే యేసోపుని ఎరిగినటువంటి రాజు. యేసోపు మన యేసుక్రీస్తు ప్రభువు సాదృశ్యంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగినటువంటి వారు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా కూడా దేవుని బిడ్డలను ఏం చేస్తూ ఉంటారంటే బానిసత్వంలోనే ఉంచాలని చూస్తూ ఉంటుంటారు, బానిసలుగానే చూస్తూ ఉంటుంటారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ రోజు నుంచి మీ పిల్లలకు, మీ పొరుగు వారికి, ఇరుగు వారికి అందరికీ కూడా బానిసత్వం నుంచి విడుదల పొందాలంటే యేసయ్య మాత్రమే అని చెప్పండి. దేవుని వాక్యాన్ని, దేవుని గురించి, చరిత్రను, మరి ముందు తరం వారి గురించినటువంటి విషయాలను దయచేసి మీ పిల్లలకు తెలియజేయండి. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, చాలా అద్భుతమైన విషయాలు మాకు తెలియజేశావు. మరి నీలాంటి రక్షకుడు, నీవే మా రక్షకుడు, నీకు మేము బానిసలం అయిపోయినా పర్లేదు తండ్రి, ఎందుకంటే స్వతంత్రుల కంటే ఎక్కువ స్వేచ్ఛ మాకు ఇస్తావు నా తండ్రి. హల్లెలూయా. ఈ సమయం ఉంది వాక్యమైన ప్రతి వారిని ప్రతి బానిసత్వం నుంచి విడుదల దయచేసి స్వేచ్ఛ అనుగ్రహించి కృప చూపించమని యేసునామమున ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు.